నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా హ్యూమన్ రైట్స్ కమిషన్ వారు మరియు గ్రహించు అగ్ని అంతర్జాతీయ పరిచర్యలు సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమం ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ జెనీవా మరియు దహించు అగ్ని ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరఫున ఉచిత లీగల్ ఎయిడ్ సెల్ ప్రారంభించబోతున్నామని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ జెనీవా ఏపీ వైస్ ప్రెసిడెంట్ రెవరెండ్ డాక్టర్ బిషప్ థామస్, హ్యూమన్ రైట్స్ కమిషన్ జెనీవా జాతీయ అధ్యక్షుడు కుందవరం రాజనందన్ విజ్ఞాన ఆనందంతో తెలియజేస్తున్నామన్నారు. అలాగే క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని దహించు అగ్ని అంతర్జాతీయ సంస్థ నిరుపేద సేవకులకు, అనాథులకు మరియు వృద్ధులకు దాదాపు 15 లక్షల విలువైన దుస్తులను బహుకరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ క్రిస్టియన్ మైనార్టీ జనరల్ సెక్రటరీ బెజ్జం సురేష్ బాబు, సునీల్ 10 జిల్లాల నుండి సుమారు 100 మంది పాల్గొన్నారు. బిషప్ రెవరెండ్ డాక్టర్ థామస్, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ జెనీవా యొక్క వైస్ ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ యొక్క వైస్ ప్రెసిడెంట్ గా నేను ముందుకు వచ్చాను. ఈరోజు ఈ హ్యూమన్ రైట్స్ డే ని పురస్కరించుకొని ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి నేను ముందుకు వచ్చాను. వీఆర్ ప్లీజ్డ్ టు అనౌన్స్ ద ఫార్మేషన్ ఆఫ్ ద ఫ్రీ లీగల్ ఎయిడ్ సెల్, అంటే ఉచిత న్యాయ సలహా కేంద్రం, ఉచిత న్యాయ సలహా కేంద్రాన్ని మేము ప్రారంభిస్తున్నాం. ఎందుకంటే చాలా మంది బీద వాళ్ళు, అడుగు వర్గానికి సంబంధించిన వాళ్ళు మరి ఎలాగా వాళ్ళకు అన్యాయం జరిగినప్పుడు లాయర్స్ దగ్గరికి వెళ్ళటం, ఒకవేళ వెళ్ళినా కూడా వాళ్ళకు ధన సహాయం లేకపోవటం వలన వెనక తగ్గిపోవటం అనేది జరుగుతుంది. సో మా తరఫున మీరు ఎవరైనా ఏ పేదవారైనా సరే మమ్మల్ని సంప్రదిస్తే, మీ కేసు జెన్యూన్ అయితే ఖచ్చితంగా వారితో మాట్లాడి మీరు ఫీజు చెల్లించలేని పక్షముగా మేమే ఆ ఫీజును కోర్టుకో లేకపోతే లాయర్కో ఇవ్వాల్సిన ఫీజును మేము చెల్లించి మీ కేసుని ప్రేమించి పిలిచినట్టు వెంటనే మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటుండగా మీరందరూ మాకు సహకరించినందుకు మేము ఎంతగానో ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. నా పేరు కె రాజనందన్ విజ్ఞాన్. మానవ హక్కుల కమిషన్కు గత 5 సంవత్సరములుగా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను. ఆ తర్వాత నా సేవల్ని గుర్తించి అంతర్జాతీయ రాయబారిగా, అలాగే జాతీయ అధ్యక్షుడిగా ఈ మధ్య కాలంలో నాకు ఇవ్వడం జరిగింది. మరి అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ 2003 డిసెంబర్ 24న స్విట్జర్లాండ్లో మన యునైటెడ్ నేషన్స్ గుర్తింపు పొందినటువంటి సంస్థ. ఈ సంస్థలో దాదాపుగా హ్యూమన్ రైట్స్ కమిషన్ జెనీవా జాతీయ అధ్యక్షుడిగా ప్రతి ఒక్కరికి న్యాయము జరగాలి, ప్రతి ఒక్కరికి ఈ యొక్క సమాన హక్కులు కలగాలి, చట్టం ముందర అందరము సమానమే, చట్టం ముందర అందరము సమానమే అని తెలుసుకోవాలి. ప్రతి ఒక్క పౌరుడికి చాలా హక్కులు కలిగి ఉన్నాయి. ప్రతి ఒక్క పౌరుడు ఆ యొక్క హక్కులను ఏ విధముగా వినియోగించుకోవాలి, ఏ విధముగా హక్కులను కాపాడుకోవాలి అనేటువంటిది ప్రతి ఒక్కరూ తెలుసుకునే విధముగా చాలా అవగాహన సదస్సులు రాష్ట్రం పరంగా విజయవాడ గాంధీనగర్ ఓ హోటల్లో కేఏ పాల్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ అవినీతిమయమని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ధ్వజమెత్తారు. అది గ్లోబల్ సమ్మిట్ కాదు, లోకల్ సమ్మిట్ అన్నారు. వరల్డ్ బిగ్గెస్ట్ క్రిమినల్ టోనీ ప్లేయర్ ని సమ్మిట్ కి ముఖ్య అతిథిగా పిలవడంపై పాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎక్కడో షూటింగ్ లో బిజీగా ఉన్న సినిమా హీరో చిరంజీవిని బ్రతిమిలాడి సమ్మిట్ కు రావాలని అభ్యర్థించడం రేవంత్ ప్రభుత్వం దిగజారుడుతనమన్నారు. చిరంజీవి ఒక సినిమా స్టార్ మాత్రమే, గ్లోబల్ కి ఆయనకు కనెక్షన్ లేదన్నారు. అబద్దాలతో సల్మాన్ ఖాన్ కి 500 ఎకరాల భూమి ఇస్తామని ఫాల్స్ ప్రామిస్ చేసి సల్మాన్ ఖాన్ ని సమ్మిట్ కు రప్పించుకున్నారన్నారు. ఎయిర్ ఇండియా యాక్సిడెంట్ జరిగి 100 మంది చనిపోయారని, వెంటనే రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాల్సిందేనన్నారు.
ప్రపంచ శాంతి దూతగా నాకు పేరుండి 7 యుద్ధాలు, ప్రధాన యుద్ధాలు ఆపి 17 సార్లు నోబెల్ బహుమతికి నామినేషన్ అయ్యి అమెరికా, ఇండియా, నార్వే, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు, మోదీ గవర్నమెంట్ కూడా నన్ను నామినేట్ చేశారు. అయినా నాకు అవసరం లేదు, శాంతి బహుమతులు కాదు నాకు కావాల్సింది, శాంతి కావాలని ప్రపంచంలో 2200 సమిట్లు పెట్టి ఇండియాలో 44 మంది ప్రెసిడెంట్లు, నైజీరియాలో 54 మంది ప్రెసిడెంట్లు ఇంక్లూడింగ్ జార్జ్ బుష్, 2001 నైజీరియా సమిట్, 2003 నైజీరియా సమిట్, సుడాన్ సమిట్, లైబీరియా సమిట్, సౌత్ ఆఫ్రికా సమిట్, వెనజువెలా సమిట్, ఢిల్లీ సమిట్, శ్రీలంక సమిట్ పెట్టి ప్రెసిడెంట్లు, ప్రధానమంత్రులు తీసుకొచ్చిన సంగతి నేను వివరంగా 7 మీటింగుల్లో రేవంత్ రెడ్డి తమ్ముడికి చెప్పాను. 9 సార్లు కలుసుకున్నాం. గంటలు 2008లో సోనియా గాంధీ నా ప్లాన్ ని చూడండి. ప్రజా డబ్బుని రేవంత్ రెడ్డి ఏ విధంగా అవినీతితో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారో మనోడితో ఆడుకుంటున్నాడు. గోళీలాడిది ఏదో చిన్న 4.5 కోట్ల తెలంగాణ ప్రజలతో ఆడుకున్నారు. ఇంతకంటే రుజువులు ఏం కావాలి? ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ కి వచ్చేస్తున్నారు. చూడండి, మీరందరూ షాక్ అయిపోతారు. ప్రతి ఒక్కరు మీడియాలో 1 మినిట్ దీన్ని ఎడిట్ చేయకుండా మీరు లైవ్ ఇవ్వండి, చూడండి రెస్పాన్స్. వాళ్ళు రిలీజ్ చేసిన దాంట్లో గురించే నేను మాట్లాడతాను. వాళ్ళు దొంగలు ఎలాగా దొరికిపోయారో. నెంబర్ 1, ట్రంప్ మీడియా సంస్థ ఎరికొచ్చాడట. 1,00,000 కోట్లు అంటే 11.5 అమెరికన్ బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్ చేస్తాడట. ఇక్కడ ఉన్న ఎయిర్లైన్స్ అన్ని ఎవరు క్లోజ్ చేశారు? జెట్ ఎయిర్వేస్ ని, సహారా ఎయిర్లైన్స్ ని, ఇంకా అన్ని పేర్లు చెప్పను, అన్ని క్లోజ్ చేసేసి ఇద్దరికి ఇచ్చిడంట. ఈ ఇండిగో కూడా అదానికి ఇచ్చాడంట. ఇదంతా తెలిసే చేస్తున్న నాటకం. రామ్మోహన్ నాయుడు 1% చిత్తశుద్ధి ఉంటే తక్షణమే రాజీ చేయాలని చంద్రబాబు నాయుడు గారు డిమాండ్ చేయాలి. ఎందుకంటే ఆయనే టీడీపీకి ప్రెసిడెంట్, టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కనుక తక్షణమే అపోజిషన్ కూడా డిమాండ్ చేయాలి. మోదీ గారికి లెటర్ రాసింది నేను మీకు గ్రూప్ లో పెడుతున్నాను. మోదీ గారు ఆయన్ని రిప్లేస్ చేయాలి. అర్నబ్ గోస్వామి లాంటి నేషనల్ మీడియా రిపోర్టర్ కూడా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో 2025 భవానీ దీక్ష విరమణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లపై ఆలయ చైర్మన్ బుర్రా రాధాకృష్ణ గాంధీ, కార్యనిర్వహణాధికారి వికే సీనానాయక్, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ సంయుక్తంగా తనిఖీ నిర్వహించారు. భక్తులకు అత్యుత్తమ సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేశారు. అధికారులు తనిఖీ మరియు భక్తుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. తనిఖీ సందర్భంగా చైర్మన్ మరియు ఈవో భవానీ భక్తులతో నేరుగా మాట్లాడి ఏర్పాట్లపై వారి సంతృప్తి స్థాయిని అడిగి తెలుసుకున్నారు. అపరిమిత ప్రసాదం, విక్రయ కౌంటర్లు, ఉచిత అల్పాహారం, భోజనం, రాత్రి భోజన సదుపాయాలు, అంతేకాకుండా భక్తుల నుండి IVRS ఫీడ్బ్యాక్ కూడా సేకరించారు. ప్రతి భవానీ భక్తులు ఏర్పాట్లపై అత్యున్నత సంతృప్తిని వ్యక్తం చేశారు. చైర్మన్ మరియు ఈవో అభినందనలు తెలియజేశారు. ఇప్పుడు దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో మీరు ఎటువంటి దర్శనం జరిగింది, అన్నప్రసాదం ఎలా ఉంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయని అడిగితే ఏం చెప్తారు? మీరు ఈ కార్యక్రమాలు అయిపోయినాయి కదా, మొత్తం ఎలా వచ్చారు మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎప్పుడు దిగారు, కొండ చుట్టూ ఎప్పుడు తిరిగారు, ఏ టైంలో తిరిగారు కొద్దిగా చెప్పండి. 6:30 ఉదయం ఓకే ఓకే. ఇక్కడ అయిపోయిందా, దర్శనం అయిపోయిందా, బాగా జరిగిందా? వెరీ గుడ్ వెరీ గుడ్. ఎలా ఉంది ఏర్పాట్లు ఇక్కడ అన్ని? బాగుందా? నువ్వు మొబైల్ నంబర్ తీసుకున్నా మా వాళ్ళు ఎవరన్నా? ఇక్కడ ఏర్పాట్లు అన్నీ బాగానే ఉన్నాయి. అన్నప్రసాదం తీసుకున్నారా లేదా? ఎలా ఉందమ్మా, రుచిగా ఉందా? దర్శనం తొందరగా జరిగిందా, లేట్ అయిందా? ఇప్పుడు మీరు ప్రసాదాలు తీసుకున్నారు కదా, ఎన్ని అడిగితే అన్ని ఇచ్చారా, ఏమన్నా ఇన్నే తీసుకోవాలని చెప్పారా?
ఎన్ని అడిగితే ఎన్ని ఇస్తున్నారు కదా? ఎక్కడ? ఓకే. అన్న ప్రసాదం మీ ఫోన్ నెంబర్ తీసుకున్నారా? మా వాళ్ళు ఎవరన్నా తీసుకున్నారా? ఈ చివరి రోజు ఉండాలి శేఖర్. ఇది ఈ రోజు అయితే ఓకే, ఈ రోజుకి ఓకే. వైఎస్ఆర్ విజయవాడనా? నువ్వు ఎప్పుడు 41 రోజులు చేసుకున్నావా? ఇది అయిపోయిందా? ప్రోగ్రామ్ అంతా అయిపోయిందా? ఇరుముడి దగ్గర పోయొచ్చావా? ఓకే ఓకే. ఇంటికి వెళ్ళిపోతున్నా. ఫోన్ చేశారా? మీ ఫోన్ నెంబర్ తీసుకున్నారా మా వాళ్ళు? తీసుకోలేదా? ఎంతమంది వచ్చారు మీరు? ఎంతమంది వచ్చారు? 40 మంది. మీ ఫోన్ నెంబర్ తీసుకున్నారా మా వాళ్ళు? తీసుకున్నారా? వెరీ గుడ్, వెరీ గుడ్. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలోని 1-36 వార్డులలో ఎమ్మెల్యే వెనిగళ్ల రాము ప్రజా దర్బార్ నిర్వహించారు. అధికారులతో కలిసి ప్రజల నుండి సమస్యల అర్జీలను స్వీకరించారు. వివిధ సమస్యలపై ఎమ్మెల్యేకు 152 అర్జీలను అందజేశారు. సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు మంచి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని, గుడివాడ అభివృద్ధికి పారిశుద్ధ్య మెరుగుకు తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇచ్చినట్లు మార్పు కోసం కష్టపడుతున్న అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ తహసీల్దార్, 1 టౌన్ సిఐ ఎంఈఓ రజని, మున్సిపల్ ఎంఈ ప్రసాద్, సచివాలయ ఉద్యోగులు, వార్డుల నాయకులు, పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఫోటో 36 వార్డుల ప్రజా దర్బార్ కార్యక్రమానికి చేసినటువంటి ఆనందం తండ్రి, ఆనందం తండ్రి మరియమ్మ, మరియమ్మ రావాలని. తర్వాత గాజు రంగారావు, ఇంటి స్థలమా నీగా గాజు రంగారావు రావచ్చు. సమస్యలు ఏవైతే ఉన్నాయో మీ యొక్క సమస్యలు ఎన్ని కూడా పరిష్కరించి సిద్ధంగా ఉన్నాం. మీరు సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు ఎప్పుడైతే ఇక్కడ పీజీఆర్స్ పెట్టారో ఆ రోజు అది ఏ రోజైతే గవర్నమెంట్ మనం ల్యాండ్ తీసుకుని ఇక్కడికి వేస్తున్నాము అనేది ఒకసారి సర్ప్రైజ్ కొడితే మీరెవరు ఏం చేయవసరలా. ఇక్కడ పీజీఆర్ఎస్ పెట్టిన ప్రతి ఒక్కరు మీ ఇంటికి వచ్చి మరి స్థలం పెట్టుకోండి. మీ ఇంటికి అధికారులే వచ్చి వాళ్ళ స్థలం పెట్టారు. అది గ్యారంటీ నాది. మీకు అంటే గవర్నమెంట్ ఎప్పుడో ఇచ్చేసారు మాకు తెలియలేదు అయిపోయింది అంటాను, కానీ సమస్య లేదు. మీరు ఇక్కడ పెట్టితే కనుక మీకు అందరికీ వస్తాయి. అలాగే వికలాంగులు వితంతు పెన్షన్ల విషయంలో మనకి వృద్ధాప్య పెన్షన్లు ఇలాంటివి వస్తున్నాయి. ఆ వృద్ధాప్య పెన్షన్లు అందరూ కూడా నేను హామీ ఇస్తున్నా. ఎప్పుడైతే విఫలవద్దు మీరు కనుక ఇక్కడ అప్లై చేసుకుని ఉంటే వాళ్ళే వచ్చి మీ దగ్గరకు వచ్చి ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి ఆ వృద్ధాప్య పెన్షన్ కావాల్సినవి కానీ మీ పెన్షన్ కావాల్సినవి చేసి వాళ్ళు మీకు పెన్షన్ ఇస్తారు. ఇది నిజంగా ప్రజల వద్ద పాలన. మీరు గుర్తుపెట్టుకోండి, మీ దగ్గరికే వచ్చి వాళ్ళు చేస్తారు. మీరు చేయాల్సిన ఒకటే, ఇక్కడ అప్లికేషన్ ఇవ్వడం, ఇక్కడ మిస్ అయితే మా ఆఫీసులో ఇవ్వండి, లేదు మీ సచివాలయంలో ఇవ్వండి, లేదు మున్సిపల్ ఆఫీసులో ఇవ్వండి, అది కూడా వచ్చి చేస్తారని చెప్తున్నాం. అంతేకాకుండా ఇల్లు ఖాళీ స్థలాలు ఉంటే ఇల్లు కట్టించుకోవడానికి గవర్నమెంట్ మంచి స్కీమ్ ఒకటి పెట్టింది, మీకు అందరికీ తెలుసు. ఇస్తున్నారు ఆల్మోస్ట్ 2,50,000 దాకా, 2,50,000 నుంచి 2,80,000 దాకా అందరికీ ఫ్రీగా మనీ ఇవ్వడం జరుగుతుంది ఇల్లు కట్టుకోవడానికి. దానికి కూడా ఇప్పుడు ఆల్రెడీ మనం తీసుకుని సర్వే చేసుకుని ఇచ్చాం చాలా వరకు. ఇంకెవరన్నా మిగిలిన్నా కానీ వాళ్ళని కూడా యాడ్ చేసి మీకు ఇల్లు కట్టుకోవడానికి అయితే ఇప్పుడే శాంక్షన్స్ వస్తాయని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. రేపు మార్చిలో ప్రతి ఒక్కరికి శాంక్షన్స్ వస్తాయి.
మిగిలిన వాళ్ళకు కూడా ఇదే జరుగుతుంది. సో ఇలా ఈ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం సబ్ డివిజనల్ పోలీస్ అధికారిని ఆర్ సుస్మిత మాట్లాడుతూ గత నెలలో దొంగల ముఠాను పట్టుకున్నామని, అలాగే నిందితుల నుండి స్వాధీనం చేసుకున్న బంగారు, వెండి వస్తువులను బాధితులకు అందజేశామని, ఇందులో 40 లక్షల విలువ కలిగిన బంగారు వస్తువులు, 3 లక్షల విలువ కలిగిన వెండి వస్తువులు ఉన్నాయని, వీటిని జూనియర్ డివిజన్ వారి ఉత్తర్వుల మేరకు అందజేశామని తెలియజేశారు. Babadga district and 2 are from Nantavaram limits itself. ఈ ప్లానింగ్ అన్నిటికీ హెల్ప్ చేసేవాళ్ళు. అండ్ దిస్ డెడికేటెడ్ ఎఫర్ట్ హ్యాస్ బీన్ గుడ్ బై టీమ్. అప్పుడు ఉన్న మన జంగారెడ్డిగూడెం సిఐ గారు క్రాంతి కుమార్ అండ్ ఇప్పుడు ఉన్న సిఐ గారు సుభాష్ ఇద్దరు హ్యావ్ టేకెన్ లీడ్. ఫోకస్ చేసి ఈ కేసు ఫాలో అప్ చేసి మన ఎస్ఐస్ బోత్ ఎస్ఐస్ ఆఫ్ జంగారెడ్డిగూడెం అండ్ ఎస్ఐ ఆఫ్ లక్కవరం షేక్ జబీర్ అందరూ ఎఫర్ట్స్ పెట్టి డెడికేటెడ్ టీమ్ పెట్టి అయ్యి ముద్దగాను త్వరగా అరెస్ట్ చేసి త్వరగా రికవరీ కూడా ఎఫర్ట్ఫుల్గా చేసుకున్నారు. సో ఈ కేసులో వీఆర్ ఏబుల్ టు రికవర్ ద స్టోలెన్ ప్రాపర్టీ ఆల్సో. అండ్ బేస్డ్ ఆన్ ఎస్పీ సర్స్ లీడర్షిప్స్ అండ్ ఎస్పీ సర్స్ ఆర్డర్స్ ఈ ప్రాపర్టీ త్వరగా మనం కంప్లైంట్స్కి రిటర్న్ చేయడానికి ఈ ప్రొసీజర్ హస్ బీన్ స్విఫ్ట్లీ ఫాలోడ్. సో టుడే దిస్ ప్రొసీజర్ దిస్ ప్రాపర్టీ రిటర్నింగ్ విల్ బి డన్. మా గ్రామంలో మా ఇంట్లో నేను నా భార్య మీ ఇద్దరమే ఉంటాం. ఆ రోజు రాత్రి సుమారు మా గదిలోకి 2 గంటలకు వచ్చి మమ్మల్ని లేపి నా భార్యని ఫోర్స్ చేసి మెడలో ఉన్నాయి తీసుకున్న గాజులన్నీ తీసుకుని నా చేత బీరువా తెప్పించి లోపల ఉన్నటువంటి వస్తువులు క్యాష్ తీసుకుని మమ్మల్ని కట్టేసి మంచం మీద కూర్చోబెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. నాకు అదే ఆశ్చర్యం, లోపలికి వెళ్ళకొచ్చారు. మా డోర్లన్నీ డాలా డోర్లు అసలు నాకు అసలు ఈ లేపి ఎవరో ఎలా వచ్చారు మమ్మల్ని లేపారు. చాలా ఆశ్చర్యం అనిపించింది. తర్వాత తరగతిలోనే పోలీసు వారు ఒక్కొక్కరు వచ్చి ఆ రోజున డిఎస్పీ ఎస్పీ గారు డిఎస్పీ గారు సూచనతో సిఏ గారి నాయకత్వంలో పోలీస్ శాఖ టీము అందరూ కోఆర్డినేట్ చేసుకుని మా ప్రమేయం ఏమి లేకుండానే అందరూ గట్టి ప్రయత్నం చేసి అదే రోజు దొంగలను పట్టుకుని ప్రాపర్టీ 90% ఆ రోజు రికవరీ చేశాం. తర్వాత ఇప్పుడు వచ్చింది కానీ చాలా రోజు ఆ రోజునే 10:30 కల్లా వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది. వాళ్ళు జాయిన్ వేసుకుని వెళ్ళిపోయారు. తర్వాత తెలిసి నేను సిఏ గారు కూడా వాళ్ళతో పాటు వెళ్ళారని తర్వాత తెలిసింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.